గుడ్ మార్నింగ్ అండి. నా పేరు యశోధరాదేవి అండి. నేను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని. అంటే గతంలో మీరు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఈరోజు ముందు వరకు కూడా నేను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అని చెప్పేదాన్ని. కానీ గత ప్రభుత్వము మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి 70% ఆఫ్ పీపుల్ అందులో వర్క్ చేసేటట్టు తీసిందండి. కానీ నూతనంగా మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో మంచి మనసుతో మళ్ళీ మా డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేసి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మేలు చేకూర్చారండి. అందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా మా గౌరవ ఎక్సైజ్ మా ముఖ్యమంత్రి గారు కూడా కొల్లు రవీంద్ర గారు కూడా మా విన్నపాలు కానీ మేము చేసినవన్నీ కూడా చాలా సహృదయంతో విన్నారండి. విని మాకు న్యాయం చేశారు. డిపార్ట్మెంట్ అందరినీ ఏకీకరణ చేశారండి. దీంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇదే విధంగా ముఖ్యమంత్రి వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు బాగుంటే చాలామంది జీవితాలు చాలామంది డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అందుకని మేము చాలా మనస్ఫూర్తిగా సార్కి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరి తరఫున థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ మినిస్టర్ సార్. మీకు ఎప్పుడు మేము చాలా రుణపడి ఉంటామండి. మీకు ఎప్పుడు మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము. ఇది అందరూ నా మాట కాదండి, ఇది అందరూ మా డిపార్ట్మెంట్ మాట అండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే మా మదర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరలా మాకు వచ్చినందుకు ఇంతకాలం 4.5 years నుంచి మేము ఎస్సీబీలు ఉన్నాము. ఎస్సీబీలు డిజాల్వ్ చేసి ప్రభుత్వం వారు మాకు ఎక్సైజ్ కల్పించారు. దానికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్ గారు కానీ రవీంద్ర గారు కానీ మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అసలు ఇంతకాలం మేము కష్టపడి పనిచేసినా కానీ మా మదర్ డిపార్ట్మెంట్ లేవని ఎంతోకాలం మేము బాధపడుతున్నాము. కాబట్టి ఈరోజు మా డిపార్ట్మెంట్ మాకు చేకూర్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దీనికి వారికి కృతజ్ఞత మేము రుణపడి ఉంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.